నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. బాగున్నారా అవినాష్ గారు? బాగున్నాను మేడం. అవినాష్ గారు, ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీ ఎనాలిసిస్ ప్రకారం ఎట్లా అండి? ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి చాలా చాలా ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటాయి. కాకపోతే ఆంధ్ర ఎలక్షన్స్ ఒకంత ఆసక్తిని అయితే ఖచ్చితంగా కలిగిస్తూ ఉంటాయి. అటు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ కూడా పోటాపోటీగా ఉన్నాయి. మరి ఏ పార్టీ రాబోతోంది అనేది అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ మీ ఎనాలిసిస్ ఏంటి? ఇప్పుడు జాతకంలో మెయిన్గా ఒక మనిషి మినిస్టర్ అవ్వాలన్నా, చీఫ్ మినిస్టర్, ఎమ్మెల్యే, మెయిన్గా మొదటి ఇల్లు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ హౌస్ అంటే ఫస్ట్ హౌస్, లగ్నం. ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్లో చూసుకుంటే మనము లగ్న బలం కేసీఆర్ గారికి ఉన్నది, కానీ అతని ఎలక్షన్ టైంలోనే హెల్త్ పాడైంది. అంటే మొదటి ఇల్లు డ్యామేజ్ అయింది, కానీ అతనికి యోగం ఉంది. లగ్నం డ్యామేజ్ అయింది. ఎందుకంటే హెల్త్ పాడు చేసుకున్నారు. అతనికి చెస్ట్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది. ప్రచారం అంతా కేసీఆర్ గారు చేశారు, కేటీఆర్ గారు చేశారు. యాక్చువల్ గా హెల్త్ బాగుండుంటే కేసీఆర్ గారు ప్రచారం చేయాలి. యాక్చువల్ గా అప్పుడు అతనే గెలిచేవాడు. ప్రచారం మీద బేస్ అయి ఉంటుందా మరి? సబ్జెక్ట్ కి ప్రచారానికి ఏంటి సంబంధం? ఇప్పుడు ప్రచారం అంటే అతను చేసిన పని, ఇప్పుడు కష్టపడింది, చదువుకున్నది అంతా కేసీఆర్ గారు. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది, ఎగ్జామ్ లో కూర్చున్నది కేటీఆర్ గారు. కానీ వెనకాల కేసీఆర్ గారు ఉన్నారు. యాక్చువల్ గా అతను గెలవాలి, కానీ మెయిన్ గా ప్రచారం చాలా ఇంపార్టెంట్. ప్రచారంతో పాటు పని కూడా ఇంపార్టెంట్. యాక్చువల్ గా టిఆర్ఎస్ పార్టీనే గెలవాలి. యాక్చువల్ గా జరిగింది ఏంటంటే, సార్ హెల్త్ పాడైపోవడం వల్ల కేసీఆర్ గారిది లగ్నం డ్యామేజ్ అయిపోయింది. రెండు, టిఆర్ఎస్ పేరు మార్చి బిఆర్ఎస్ పెట్టారు. లగ్నం అనేది ఎప్పుడు ఫిక్స్డ్ గానే ఉంటుంది కదా, ఇప్పుడు కొత్తగా డ్యామేజ్ అవ్వడం ఏంటి? ఇప్పుడు లగ్నం అంటే ఆయన ఆల్రెడీ సీఎం గా చేశారు కన్సిక్యూటివ్ గా. అప్పుడు అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. కరెక్ట్ ఎలక్షన్ ముందే అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, చెస్ట్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది. అతను ప్రచారం చేయలేకపోయారు. ముందంతా పార్టిషన్ జరిగేటప్పుడు అతనే ఉన్నారు లైమ్ లైట్ ముందు. తర్వాత ఫస్ట్ టైం కూడా అతనే ప్రచారం చేశారు. ఫస్ట్ టైం అతను ప్రచారం చేయలేకపోయారు హెల్త్ ప్రాబ్లం వల్ల. హెల్త్ పాడైందంటే లగ్నం డ్యామేజ్ అయినట్టే. లగ్నం అంటే హెల్తే. సో ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసేసింది. ఇలాగే చాలా మంది ఎనాలిసిస్ చేశారు. బట్ దెన్ ప్రజల ఓట్లు మాత్రం, ప్రజల తీర్పు మాత్రం వేరేలాగా వచ్చింది. బట్ ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్, ఇప్పుడు మరి సబ్జెక్ట్ ఏం చెప్తోంది, ఎవరు రాబోతున్నారు అనేది మీరేమంటారు? వాట్ ఈస్ యువర్ ఎనాలిసిస్? మళ్ళీ సేమ్ అదే చెప్తానండి. లగ్న బలం ఎవరికి ఉంది మరి? లగ్న బలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు, కానీ కాలమాన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ ఎలక్షన్ ముందు జగన్ గారు ఫర్ ఎగ్జాంపుల్ సిక్ అయ్యారనుకోండి, అప్పుడు అతను గెలవడానికి ప్రచారం పనికి రాదు, సీట్లు తగ్గిపోతాయి, బార్డర్ దగ్గరికి వచ్చేస్తారు సీట్లు అనేది. ఇంకోటి, ఏప్రిల్ 25, 2024 భారతదేశానికి కుజ మహర్దశ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు చంద్ర మహాదశ నడుస్తుంది. కుజ మహాదశ కరెక్ట్ ఎలక్షన్స్ కి 1 month ముందు స్టార్ట్ అవుతుంది. కుజదశ అంటే హనుమంతుడు మెగా ఫ్యామిలీకి ఆరాధ్య దైవం. సో పవన్ కళ్యాణ్ కూడా బాగా రాణిస్తారు ఈసారి. ఏప్రిల్ 25 తర్వాత ఎలక్షన్ ఊపు ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎందుకంటే సూర్యుడితో పాటు శని ఉన్నాడు. సూర్యుడితో పాటు శని అంటే ఇంటిగ్రిటీ విత్ పీపుల్. శని అంటే మనుషులు, సన్ అంటే ఇంటిగ్రిటీ. సో బాగా ఇప్పుడు ఊపు ఉంది, ఇంటిగ్రిటీ ఉంది. సో ఇలా ఎలక్షన్ మోడ్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 25 వరకు మీరు జగన్ గారి మాట, జగన్ గారి గురించే వింటారు. ఏప్రిల్ 25 తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా పైకి వస్తారు. ఎందుకంటే మీకు చెప్పాను కదా, భారతదేశం కుజ మహాదశ స్టార్ట్ అవుతుంది. భారతదేశం మొత్తానికి కుజ మహాదశ స్టార్ట్ అవుతుంది. సో అలా ఎలా పవన్ కళ్యాణ్ గారికి అని ఎలా చెప్పొచ్చు? ఇప్పుడు మేబీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఇంకొక పర్సన్ కూడా చాలా మంది హనుమంతుడిని కొలుస్తారు కదా, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని అని ఎలా చెప్తాం మనం? అలా ఎలా చెప్తున్నామంటే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీకి మొత్తం ఆరాధ్య దైవము హనుమంతుడు. వాళ్ళు కొలిచినంత హనుమంతుడికి వాళ్ళు ఇచ్చినంత రెస్పెక్ట్
వాళ్ళు ప్రతి దాంట్లో మీరు చూస్తూ సో ఉంటారు. ఎవరు రెస్పెక్ట్ ఇచ్చినా వాళ్ళు మరి లేదు వీళ్ళ రాణించాలి ఫ్యామిలీలో కదా. కూడా ఉమ్, ఇప్పుడు ఉమ్, మీరు వీళ్ళ ఫ్యామిలీలో కూడా కొంతమంది చూస్తే హనుమంతుడికి దగ్గరలో ఉంటారు వీళ్ళు. ఉమ్. వీళ్ళు మహా అదే అంటున్నా నేను అనేది అదే ఇప్పుడు ఎవ్వరు కొలిచినా కూడా అలాగే రాణించేటటువంటి పరిస్థితి ఉంటుందా అని అంటున్నాను. లేదు బాగా జన్మ జన్మల ఈ ఉమ్. కొలవడం అనేది ఉంటదండి. ఇప్పుడు ఉమ్. మనిషికి ఇష్టదైవం అనేది బేసిక్ గా జన్మ జన్మల నుంచి ఒకటే వస్తుంది. ఉహు, ఉమ్, సో ఈ ఫ్యామిలీకి కుజ ఆరాధన, కుజ ఆశీర్వాదం ఉంది ప్రతి మనిషికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చూసుకుంటే రాహు ఉచ్చంలో ఉన్నారు, ఉహు, గురువు నీచంలో ఉన్నారు. ఉమ్, చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీకి కుజుడు ఉచ్చంలో ఉన్నాడు. ఉమ్, సో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చేది రాహు గ్రహము. రాహు అంటే ఏంటి? శనికి హయ్యర్ వేవ్. ఉహు, అంటే ఏంటి? చాలా కూల్ గా చాలా రిలాక్స్డ్గా ఉంటారు ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు. అదే పవన్ కళ్యాణ్ గారు కుజుడికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఒక ఊపు ఉంటది, అగ్రెషన్ ఉంటుందా? అగ్రెషన్ ఉంటది. అసలు మీరు ఓకే. చూస్తూ ఉంటారు అతని ఉమ్, ఓ మాట్లాడేటప్పుడు ఎంత అసలు ఉమ్, ఆ డైలాగ్స్ కానీ ఆ స్పీచ్ కానీ ఎంత వొలటైల్ గా ఉంటది, ఉమ్, ఎంత రౌద్రం ఉంటది, ఎంత ఉగ్రంగా ఉంటది. ఎందుకంటే ఉమ్, హనుమంతుడు ఆ కుజుడు ఉమ్. ప్లస్ ఇప్పుడు భారతదేశానికి కుజ మహారదశ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎలక్షన్ టగ్ ఆఫ్ వార్ చాలా దగ్గరకు వచ్చేటట్టుంది. ఆల్రైట్ 2024 లో మరి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గెలిచేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది అని అనేది మీ అనాలిసిస్? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, ఉమ్. జనసేనకి మంచి సీట్లు వస్తాయి, పవన్ కళ్యాణ్ గారికి మంచి పదవి కూడా వస్తది. అది అదండి. మరి టీడీపీ పరిస్థితి ఏంటి? టీడీపీ పరిస్థితి ఏంటంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే దాన్ని అంతేం బాగలేదు. చంద్రబాబు గారికి ఉమ్, మీరు చూస్తున్నారు జైలు, ఉమ్, మళ్ళీ బెయిల్, ఉమ్, మళ్ళీ అతనికి జైలు పడే యోగం మళ్ళీ ఉంది. మ్మ్. అతని పరిస్థితి ఏమీ బాలేదు. అతనిది కేసీఆర్ గారిది ఇద్దరు పరిస్థితి బాలేదు యాక్చువల్ గా. ఉహు, ఓకే. మీరు చూసారు అతని హెల్త్ డిస్టర్బ్ అయిపోయింది, ఇప్పుడు కేసీఆర్ గారి హెల్త్ డిస్టర్బ్ అయిపోయింది, అతని జైలు, వీళ్ళ ఫ్యామిలీలో కూడా కేసులు జైలు నడుస్తుంది. ఉమ్, ఉమ్, రాసి సేమ్ కేసీఆర్ గారిది ఉమ్, ప్లస్ మ్మ్. అది మన సరే. చంద్రబాబు గారిది. ఉమ్, సో వాళ్ళని అసలు మనం వాళ్ళ టైం ఇప్పుడు అంత బ్యాడ్ ఉంది కాబట్టి వద్దు. ఉమ్, ప్రజెంట్ జగన్ పవన్, ఈ మ్మ్. జగన్ పవన్ లో కూడా మనం చూసుకుంటే ఎలక్షన్ టైంలో ఎవరి పరిస్థితి బాగుంది దాన్ని బట్టి జగన్ వచ్చేది జగనే. ఉమ్, అది బార్డర్ లో వస్తారా బాగా మెజారిటీతో వస్తారా అనేది కరెక్ట్ April 25 తర్వాత మనం డిసైడ్ అవుతాం. ఉహు. ఎందుకంటే కుజ మహారదశ 25th స్టార్ట్ అవుతుంది భారతదేశానికి, ఒక మనిషికి కాదు భారతదేశానికి. 2024 ఏప్రిల్ 25 తర్వాత అంటున్నారు. యా 2025 ఇయర్ కాదు. 2024 April 25 ఈ సంవత్సరమే రైట్. April 25 ఉమ్, స్టార్ట్ అవుతుంది భారతదేశానికి కుజ మహారదశ. ఉహు, సో రాబోయే కుజ మహారదశ అంతా ఉమ్, కుజుడు ఎఫెక్ట్లు ఉంటాయి. రైట్. అన్ని కుజుడికి సంబంధించిన ఈవెంట్స్ జరుగుతాయి, మాంగళ్యం జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఉమ్, అలానే కుజుడు అంటే కొంచెం గొడవలు కాబట్టి బాగా పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. ఉమ్, అది రైట్. మిమ్మల్ని కాంట్రడిక్ట్ చేస్తున్నాను అని అనుకోకండి. ఉమ్. ఇక్కడ ఆస్ట్రాలజర్స్ కానీ లేకపోతే ఇట్లా సబ్జెక్ట్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ప్రిడిక్ట్ చేసి ఉన్నారు. లైక్ టిఆర్ఎస్ వస్తుంది, కేసీఆర్ వస్తున్నారు అని చెప్పి చాలా మంది ప్రిడిక్ట్ చేశారు. ఎక్కడ ఫెయిల్యూర్ వచ్చింది అని అంటే అదే చెప్తున్నానండి. హెల్త్ వల్లనే ఫెయిల్యూర్ వచ్చింది. హెల్త్ వల్లనే అతను ఇప్పుడు కూడా హెల్త్ ఇంప్రూవ్ అయిపోతే రేవంత్ రెడ్డి పక్కన పడిపోయి మళ్ళీ కేసీఆర్ వచ్చేస్తాడు. బికాస్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లం. లగ్నం గట్టిగా ఉంటే మనిషి విన్ అవుతాడు, కానీ లగ్నం ని డ్యామేజ్ అయింది అక్కడ. ఫస్ట్ హౌసే అండి రూలింగ్ ఇచ్చేది. అతని హెల్త్ బాగుండి ఉంటే అతనే విన్నట్టాడు. ఇప్పుడు కూడా యోగం అతనికే ఉంది కానీ ఆ యోగం కాస్త ఇల్ హెల్త్ గా మారింది. రైట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మీ అనాలిసిస్ తప్పై ఒకవేళ విన్ కాకుండా ప్రభుత్వాన్ని ఫామ్ చేయకపోతే మీరు మరి మీరు ఎట్లా దీన్ని తీసుకుంటారు? విల్ యూ టేక్ యువర్ వర్డ్స్ బ్యాక్? జగన్మోహన్ రెడ్డి గారు చాలా హెల్దీగా ఉన్నారు, అతను విన్ అవబోతున్నారు. అతనికి హెల్త్ ప్రాబ్లం వస్తే అతను ఓడిపోతారు అని నేను చెప్తున్నా. మీరు ఇట్లా సేఫ్ ప్లే ఆడట్లే. హెల్త్ ప్రాబ్లం వస్తుందని ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు. అలా కాదండి. ఇప్పుడు కేసీఆర్ గారికి ఎలక్షన్ ముందు తెలిసిపోయింది అతను యశోద హాస్పిటల్ జాయిన్ అయ్యారు, లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అతను ప్రచారం చేయలేదు. మనం చూస్తున్నప్పుడు జగన్ గారు ప్రచారం చాలా స్పీడ్ గా చేస్తున్నారు. ఇప్పుడు అలానే ప్రచారం చేసుకుంటూ పోయి మధ్యలో ఏ ఇబ్బందులు రాకుండా హెల్త్ ప్రాబ్లం లేకుండా, మధ్యలో ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే సీట్లు తగ్గిపోతుంది. 99% జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. వీడియో చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఇది సేఫ్ ప్లే అని ఖచ్చితంగా అనిపిస్తుంది. సరే అండి, మీకు ఒక మాటలో చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు గెలబోతున్నారు. ఒకవేళ గెలవకపోతే ఏం చేయమంటారు? బార్డర్ లో వచ్చి గెలుస్తారు, లేదంటే మెజారిటీతో గెలుస్తారు. అదే గెలవటం ఈజ్ ద కాంటెక్స్ట్ కాబట్టి ఒకవేళ గెలవకపోతే ఏం చేయమంటారు? ఎట్లా అడగమంటారు? మిమ్మల్ని ఏం అడగమంటారు? ఇప్పుడు మీరే చెప్పండి. ఇంకా నేనేం చెప్తున్నా, నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. నేనైతే గెలుస్తారు అని చెప్తున్నా, అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా మీకు. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారా? అరే నేను కాదండి, ప్రకృతి కాన్ఫిడెంట్ గా ఉంది. నేను నా కాన్ఫిడెన్స్ ఏమైనా జరుగుతుందా చెప్పండి? ప్రకృతి కూడా ఇప్పుడు నేను నా బేస్ మీద చెప్పట్లేదండి, ఇది జరుగుతుంది ప్రకృతి వల్ల.
ప్రకృతి ఆన్సర్ ఇస్తుంది, మీరు చూస్తారు. సబ్జెక్ట్ బేస్ చెప్తున్నారు. అవును, సబ్జెక్ట్ బేస్ చెప్తున్నారు. ఇంకొక ప్రశ్న అయితే ఇప్పుడు భారతదేశానికి కుజమహర్దశ నడుస్తోంది అని చెప్తున్నారు కదా. మరి అప్పుడు అంతర్దశలు కానీ అసలు కుజమహర్దశ ఇప్పుడు భారతదేశానికి కనుక నడిస్తే ఆంధ్రప్రదేశ్కి ఏం నడుస్తోంది? మరి ఆంధ్రప్రదేశ్ భాగమే అయినప్పటికీ భారతదేశానికి మొత్తం తీసుకుంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ లో సౌత్ ని రూల్ చేసేది మార్స్. మనం సౌత్ ఇండియాలో ఉన్నాం కాబట్టి మనకు కుజదర్శ బాగా వర్తిస్తుంది. ప్లస్ కుజుడు అనేది ఈ ఎలక్షన్ లో బాగా డామినేట్ చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో మార్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. అప్పుడు నార్త్ ని ఏ గ్రహం రూల్ చేస్తుంది? నార్త్ ని మెర్క్యూరీ రూల్ చేస్తుంది. ఈస్ట్ మీరు ఈస్టర్న్ తీసుకుంటే సన్, వెస్టర్న్ తీసుకుంటే సాటర్న్. ఓకే, సో ఆల్ ఓవర్ గా మీరు తీసుకుంటే మార్సే మొత్తం. ఇంటర్నల్ గా మళ్ళీ వేరేది మర్క్యూరీ. ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్ళిపోతే మార్స్ ప్లస్ మర్క్యూరీ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ మార్స్ ప్లస్ మార్స్ డబల్ ఇంపాక్ట్. ఎందుకంటే సౌత్ కుజమహర్దశ ప్లస్ మనం సేమ్ మళ్ళీ కుజుడు డైరెక్షన్ లోనే ఉన్నాం కాబట్టి మనకు డబల్ ఇంపాక్ట్. అదే నార్త్ ఇండియాకి వెళ్ళిపోతే కుజుడు ప్లస్ మర్క్యూరీ సింగిల్ ఇంపాక్ట్. సో బాగా ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది ఇక్కడ కాబట్టి వైఎస్ఆర్సీపీనే గెలుస్తారు కానీ కొంచెం బార్డర్ లో గెలుస్తారు. సో భారతదేశానికి కుజమహర్దశ నడుస్తోంది. సో మనం అంత వైడ్ గా చూస్తే పార్లమెంట్ ని మనం బేస్ చేసుకొని మాట్లాడాలి. అప్పుడు కుజుడు అక్కడ ఇంపాక్ట్ చూపిస్తే మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సేమ్ కుజుడే ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తాడు? ఇక్కడ అసెంబ్లీ మనం చూస్తాం కదా. ఇక్కడ అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా ఎలక్షన్ ఇక్కడ కుజుడు బాగా డబల్ ఇంపాక్ట్, అక్కడ సింగిల్ ఇంపాక్ట్. ఎట్లా డబల్ ఇంపాక్ట్? ఎందుకంటే మనం సౌత్ లో ఉన్నాం డబల్ ఇంపాక్ట్. అక్కడ కుజుడు ప్లస్ మర్క్యూరీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. కుజుడు మహర్దశ, మర్క్యూరీ ఇంటర్నల్ గా ఉంటది. సో కుజుడు ప్లస్ మర్క్యూరీ ఎక్కువ ఉంటది అక్కడ. అది సో ఈసారి ఏం జరుగుతుంది అంటే మోడీ గారు చాలా టాక్టికల్ గా మాట్లాడడం జరుగుతుంది. దాన్ని బట్టి అతను గెలవబోతున్నారు, మోదీనే గెలవబోతున్నారు. కానీ చాలా టాక్టికల్ గా మాట్లాడతారు. ఇక్కడ కుజుడు డబల్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి చాలా అసలు డైలాగులు వస్తాయి, మామూలు కాదు. అసలు పేల్తుంది, సార్ బాక్స్ బద్దలవుతుంది. అయితే కుజుడు గురించి మాట్లాడినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆది దేవతగా చెప్తారు. అవును, మీరేంటి ఆంజనేయ స్వామి చెప్తున్నారు? మీరు రిలీజియస్ గా ఆంజనేయ స్వామి అన్న, సుబ్రహ్మణ్యం స్వామి అన్న ఎనర్జీ ఒకటే కుజుడిది. మీకు తెలిసిన మాంగళ్యం ఎనర్జీ. పేర్లు 10 చెప్పొచ్చండి, నేను 10 పేర్లు చెప్తా. బగాలముఖి కూడా చెప్తా, ఇంకో పేరు కూడా చెప్తా. ఎనర్జీ ఒకటే. రైట్. అలాగే రిలీజియస్ పాయింట్, ఇప్పుడు ఆంజనేయ స్వామిని కొలవటమో లేకపోతే ఇంకో దేవుడిని కొలవటం అనేది రిలీజియస్ పాయింట్ కదా. ఆస్ట్రాలజీకి రిలీజియస్ పాయింట్ కి ఏంటి సంబంధం? ఎలా రెండింటిని మిళితం చేస్తారు మీరు? ఇప్పుడు ఆస్ట్రాలజీకి రిలీజియస్ పాయింట్కి ఏంటంటే మన జీవితం రూల్ చేసేది గ్రహాలు, గ్రహాల్ని రూల్ చేసేది దేవుడు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఎనర్జీ. దేవుడి నుంచి ఎనర్జీ వచ్చి గ్రహాల నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మనకు వస్తుంది. సో మనము ఆ గ్రహాన్ని ఏం చేయలేకపోతున్నాం ఫ్రాంక్గా చెప్పాలంటే. మనము దేవుడు ఆరాధన వల్ల అక్కడ రిఫ్లెక్షన్ మారుతుంది మీకు. సరే, ఇదంతా ఆరాధన, నేను అనేది రిలీజియస్ పాయింట్ కదా ఇది. ఇప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ హిందువులే లేరు కదా, ముస్లిమ్స్. మార్స్ ఎనర్జీ అనేది ముస్లిమ్స్ లో ఉంటది, మార్స్ ఎనర్జీ క్రిస్టియన్స్ లో ఉంటది, ప్రతి కులంలో ఉంటది. మార్స్ అంటే ఊపు, ఇంటెన్సిటీ ఎవరికైతే ఉందో, కోరిక ఎవరికైతే ఉందో అది మార్స్. ఈ ఎనర్జీ అన్నిట్లో ఉంటది. సో వాళ్ళందరికీ వర్తిస్తుంది. నేను అడిగింది తప్ప మీరు వేరే ఏదో చెప్తున్నారు. రిలీజియస్ పాయింట్ ని ఎలాగా క్లబ్ చేస్తున్నారు అని అడుగుతున్నాను. అంటే మీరు మళ్ళీ ఇంకోసారి కొంచెం క్లారిటీగా చెప్పగలుగుతారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాబోతున్నా అంటే చాలా మేజర్ రోల్ ఉంటుంది ఈసారి ఎలక్షన్స్ లో ఆయన అని చెప్తున్నారు. అది ఎలా చెప్తున్నారు? ఆయనకి మార్స్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది, ఆయన ఎక్కువ ఆంజనేయ స్వామి భక్తుడు కాబట్టి ఆయన ఇంపాక్ట్ ఉంది అని చెప్తున్నారు కదా. అది అర్థం కాలేదు అని అంటున్నారు. అంటే అతను మనిషే, మార్స్ మనిషి. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక మనిషి ఒక గ్రహానికి చెందినోడే. జగన్మోహన్ రెడ్డి రాహు అనే గ్రహానికి చెందినోడు, దాంతో అతని జీవితం నడుస్తుంది. పవన్ కళ్యాణ్ మార్స్. మీరు చూడండి అతను ఎట్లా మాట్లాడతారు. అతను మార్స్ అని మీరే చెప్తారు. మార్స్ దశ స్టార్ట్ అవుతుంది ఇండియాకి కాబట్టి చాలా డామినెంట్ పొజిషన్ ప్లే చేస్తారు. సెంట్రల్కి వెళ్ళొచ్చు అతను. సో ఇండియాకి స్టార్ట్ అయిన మార్స్ లోనే మార్స్ అంతర్దశ కూడా మార్స్ కాబట్టి సో సౌత్ లో అందున ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మార్స్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మార్స్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. 2024 మార్స్ అంతర్దశ స్టార్ట్ అయ్యి మళ్ళీ 2025 లో నంబర్ 9 మార్స్ ఎనర్జీ ఇంకా ఎక్కువ అయిపోతుంది. న్యూమరాలజికల్ గా తీసుకుంటే చాలా ఎక్కువ ఎనర్జీ అయిపోతుంది. ప్లస్ ఈ సంవత్సరం అధిపతి కూడా కుజుడు.
ప్లస్ క్రోధినామ సంవత్సరం. ఇప్పుడు రాబోతున్నటువంటి సంవత్సరం. కాబట్టి మీరు అంచనా వేసుకోండి ఎంత ఇంపాక్ట్ ఉండబోతుందో. చాలా ఇంపాక్ట్ ఉంటది. హీరో అయితే పవన్ కళ్యాణ్ గారండి ఎలక్షన్ తర్వాత. రైట్. ఎనీవేస్ పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ గెలిచేది మాత్రం జగనే అని చెప్తున్నారు. అవునండి. రైట్. లైక్ ఒకవేళ వైఎస్ఆర్సీపీ రాకపోతే తను ప్రొడిక్షన్స్ ఇవ్వటం మానుకుంటాను అని చెప్తున్నారు, అలాగే వీడియోస్ చేయడం కూడా మానుకుంటాను అని చెప్తున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ. అయిన తర్వాత మీతో ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.